ఫ్రెండ్స్, ఇప్పుడు వేడివేడిగా స్నాక్స్ రెడీ చేసుకుందాం. అది ఉప్మా రవ్వతో. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, వాము, జీలకర్ర, తగినంత సాల్ట్, 3 స్పూన్ల నువ్వులు, ఇంకా ఒక 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు. 4 కప్స్ గోధుమ నూక తీసుకుంటే 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న దాంట్లో తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ కారం తినలేరు కాబట్టి. ఇగోండి, ఎంతో ఇష్టమైన మా చిన్న పాపకి ఇవి చాలా ఇష్టం. ఇప్పుడు ముందుగా మనం బాండీ పెట్టుకొని అందులో 4 కప్స్ రవ్వ తీసుకున్నాం కదా, 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ కూడా వస్తుంది. పసుపు మంచిది కదా, పసుపు వేసుకున్నాం. ఈ వాటర్ ఇప్పుడు బాగా మరగాలి. కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టుకొని వాటర్ కాసేపు మరగనిద్దాం. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం పెట్టుకున్నాం కదా ముందుగా పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. పెసరపప్పుని వేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ, ఉప్పు, వాము అన్నీ కలిపి దీన్ని కూడా ఇప్పుడు మనము ఈ వాటర్లో పోసుకున్నాం. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. వెంటనే సిమ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కింద మీద కలుపుకొని ఉండలు అస్సలు లేకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అది కూడా మా బేబీస్ కోసం. ఓకే, ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం సిమ్లో. ఇలా 2 మినిట్స్ అయినాక చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చేగోడీలను ఇప్పుడు ఆయిల్ పెనం పెట్టి వేపుకుందాం. ఇలా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్క చేగోడీలు వేసుకొని వేపుకోవడమే. ఎంతో క్రిస్పీగా ఉండే రవ్వ చేగోడీలు రెడీ. చూసారా, వేడివేడిగా క్రిస్పీగా ఉండే రవ్వ చేగోడీలు రెడీ. ఇంకో విషయం ఏం చెప్పనా, ఇప్పుడు బయట చాలా చల్లగా వర్షం పడుతుంది. వేడివేడిగా చేగోడీలు తినేద్దామా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.